ఇప్పుడు తెలుగు బైబిల్ యొక్క అనువాదాలను గురించి చూద్దాం. యేసుక్రీస్తు వారి శిష్యుడైన తోమా తర్వాత భారతదేశానికి వచ్చిన వారు రోమన్ క్యాథలిక్లు. వీరు మొదట భారతీయ భాషల్లోనికి బైబిల్ను అనువదించలేదు. వీరి తరువాత వచ్చినటువంటి ప్రొటెస్టెంట్ మిషనరీలు ఈ అనువాద కార్యక్రమాన్ని చేపట్టారు. భారతదేశ భాషల్లోనికి బైబిల్ను మొట్టమొదటగా అనువాదం చేసినవాడు జీగెల్ బాల్క్. ఇతడు తమిళ భాషలోనికి బైబిల్ను అనువదించాడు. ఈ విధంగా ప్రారంభమైనటువంటి బైబిల్ అనువాదము అన్ని భారతీయ భాషల్లోనికి అనువదింపబడమే కాక లిపిలేని లంబాడి, కోయ, గొండి, కుపి, కొండదొర, గడబ లాంటి ఎన్నో భాషల్లోనికి అనువదింపబడడం నిజంగా విశేషం. ఇప్పుడు చెప్పబోయే అనువాదాలను గురించి మీరు వింటే తెలుగులో ఎన్ని అనువాదాలు వచ్చాయో కూడా మనకు తెలుస్తుంది. ఆ అనువాదాలను గురించి చూద్దాం. బెంజమిన్ షోల్ట్ అనువాదం. బైబిల్ను తెలుగులోనికి మొట్టమొదటిగా అనువదించిన వాడు జర్మన్ లూథరన్ మిషనరీ అయిన డాక్టర్ బెంజమిన్ షోల్ట్. ఇతడు తెలుగు భాషను నేర్చుకుని 20 ఏళ్లు కృషి చేసి 1727వ సంవత్సరంలో క్రొత్త నిబంధనను, 1732వ సంవత్సరంలో పాత నిబంధనను అనువదించాడు. కానీ అది ముద్రింపబడలేదు. ఇప్పటికీ ఆ ప్రతులు జర్మనీలో ఉన్నాయి. ఇతడు తెలుగు అనువాదానికి ముందు తమిళంలో కూడా బైబిల్ను అనువదించాడు. ఇక రెండవ అనువాదం ఫిలిప్ పేబ్రియన్ అనువాదం. ఇతడు 1742వ సంవత్సరంలో జర్మనీ నుండి వచ్చినటువంటి లూథరన్ మిషనరీ. ఇతడు కూడా బైబిల్ను తెలుగులోనికి అనువదించాడు. కానీ అది ముద్రింపబడలేదు. ఇక మూడవ అనువాదం కెప్టెన్ డాడ్స్ అనువాదం. ఇతడు ఈస్ట్ ఇండియా కంపెనీలో పనిచేసిన స్కాట్లాండ్ దేశస్థుడు. తాను మిషనరీ కానప్పటికీ బైబిల్ను తెలుగులోనికి అనువదించాలన్న అభిలాషతో 1795వ సంవత్సరంలో ఆరంభించాడు. కానీ ఆ అనువాదం ముగించకుండానే జ్వరపీడితుడై మరణించాడు. అతని సహ ఉద్యోగులకు అతని అనువాదం గురించి తెలియనందువలన ఆ కాగితాలను కాల్చివేశారని పండితుల యొక్క అభిప్రాయం. విలియం కేరీ అనువాదం. ఆధునిక ప్రేషిత పితామహునిగా పేరుగాంచినటువంటి విలియం కేరీ తెలుగులోనికి బైబిల్ను అనువదించాడు. ఇతడు ఇంగ్లాండు దేశస్థుడైన బాప్టిస్టు మిషనరీ. ఇతడు 1793 నుండి 1834 వరకు 40 ఏళ్లు భారతదేశంలో మిషనరీగా పనిచేసి 15 స్థానిక భాషల్లోనికి బైబిల్ను అనువదించాడు. వీటిలో తెలుగు కూడా ఒకటి. అయితే ఇతను చేసిన పని ఎంత ప్రభావితం చేసింది అంటే 1807వ సంవత్సరంలో బ్రౌన్ యూనివర్సిటీ వారు ద డాక్టర్ ఆఫ్ డివైనిటీ పట్టాతో ఇతనిని సన్మానించారు. ఇతనేదో గొప్పగా చదివాడని అనుకుంటున్నారా? కనీసం హై స్కూల్ విద్య కూడా ఇతడు చదవలేదు. కేరీ 1805వ సంవత్సరంలో బైబిల్ను తెలుగులోనికి అనువదింప మొదలుపెట్టి క్రొత్త నిబంధనను, పాత నిబంధనలోని కొన్ని భాగములను 1809వ సంవత్సరంలో ముగించాడు. ఇక 1818లో మొట్టమొదటిగా క్రొత్త నిబంధనను తెలుగు భాషలో మద్రాసులో ముద్రించబడినది. తరువాత 3 సంవత్సరములకు 1821వ సంవత్సరంలో పాత నిబంధనలో మొదటి గ్రంథాలు తెలుగులో ముద్రింపబడ్డాయి. చాలా మంది బ్రిటిష్ వారి ద్వారా భారతదేశానికి క్రైస్తవ్యం వచ్చిందని అంటారు. కానీ భారతదేశానికి మిషనరీలను బ్రిటిష్ వారు రానిచ్చేవారు కాదు. ఎందుకంటే బ్రిటిష్ వారు వచ్చింది వ్యాపారం కోసం. అందుకే కేరీ భారతదేశానికి వచ్చినప్పుడు ప్రవేశమునకు అనుమతి దొరకలేదు. మన దేశంలో బ్రిటిష్ ధరలో పాలిస్తున్న దినాలలో విదేశీయులు మన దేశంలోనికి ప్రవేశించాలి అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ అనుమతి పొందవలసినదే. అయితే ఈ అనుమతిని మిషనరీలకు ఏమాత్రం ఇచ్చేవారు కాదు. కేరీ గారికి అనుమతి లభించకపోయినా ఎట్టకేలకు ప్రవేశించాడు. 40 ఏళ్లు మన దేశంలోనే ఎనలేని సేవ చేశాడు. తాను స్థాపించిన శరంపూర్ వేదాంత కళాశాల ఆసియాలోనే మొట్టమొదటి కళాశాల. ఎప్పటికీ ఇది దిగ్విజయంగా నడిపించబడుతుంది. జార్జ్ క్రాస్, అగస్టస్ డిగ్రాంజెస్ అనువాదం. వీరిద్దరూ లండన్ మిషనరీ సొసైటీ ద్వారా క్రైస్తవ్య ప్రచారార్థం పంపబడ్డారు. క్రాస్ 1808లో మరణించగా ఈ అనువాద కార్యభారమంతా అగస్టస్ పై పడింది. బ్రాహ్మణ కులంలో నుండి యేసును అంగీకరించిన ఆనందరాయారు అనే తెలుగు పండితుని సహాయంతో ఇతడు బైబిల్ను అనువదించాడు. వీరి అనువాదములకు ముందే వెలువడ్డ తమిళ బైబిల్ కూడా వీరికి సహాయపడింది. డిగ్రాంజెస్ 1810వ సంవత్సరం జూలై 12వ తేదీన వ్యాధిగ్రస్తుడై మరణించాడు. ఇతని మరణానంతరం 1812లో 4 సువార్తలు కలకత్తా కరస్పాండింగ్ కమిటీ ఆర్థిక సహాయంతో ముద్రింపబడి ప్రచురింపబడ్డాయి. జాన్ గోర్డన్, ఎడ్వర్డ్ ప్రిచెట్ అనువాదం. డిగ్రాంజెస్ జీవించి ఉన్న కాలంలో అతనికి సహాయముగా జాన్ గోర్డన్ను, డిగ్రాంజెస్ మరణించిన తర్వాత ఎడ్వర్డ్ ప్రిచెట్ను మిషనరీగా లండన్ సొసైటీ వారు విశాఖపట్నం పంపించారు. వీరు 1817లో విశాఖపట్నం చేరి ఆనందరాయరు అనే బ్రాహ్మణ్ణి యొక్క సహాయముతో బైబిల్ అనువాదాన్ని ముగించారు. వీరు చేసిన అనువాదాన్ని 1818లో బైబిల్ సొసైటీ వారు ప్రచురించారు.
ఇక బైబిల్ సొసైటీ వారు చేసిన అనువాదం 1890 నుండి 1897 వరకు జరిగిన తెలుగు అనువాద ప్రయత్నాలేవి కూడా ఫలించినందువలన చివరిగా 1898లో 8 సభ్యులతో ఒక ప్రత్యేక బైబిల్ సవరణ సంఘము ఏర్పడింది. ఈ బైబిల్ సవరణకు 5.5 సంవత్సరాలు పట్టింది. వీరు సవరించిన అనువాదము 1904వ సంవత్సరంలో ప్రచురింపబడింది. నేటి వరకు ప్రొటెస్టెంట్లంతా ఉపయోగించే సంపూర్ణమైనటువంటి బైబిల్ ఇదే. ఈ అనువాదము చదువువరుల అభిప్రాయ సేకరణ తరువాత 1911లో సర్వజనుల యొక్క అంగీకారం పొందింది. లివింగ్ బైబిల్స్ ఇండియా వారి అనువాదం 1990వ సంవత్సరంలో లివింగ్ బైబిల్స్ ఇండియా వారు తెలుగు బైబిల్ని సజీవ భాషలో అంటే వాడుకలో ఉన్న తెలుగులో అనువదించారు. అదే పరిశుద్ధ బైబిల్గా ప్రచురింపబడింది. జిఆర్ క్రో అనువాదం 1987లో జిఆర్ క్రో అనే విదేశీ మిషనరీ బైబిల్ను తెలుగు వాడుక భాషలో పవిత్ర గ్రంథం అనే పేరుతో ప్రచురించాడు. అదే బైబిల్ను అతడు మరలా 1994లో వ్యాఖ్యాన సహితంగా తిరిగి ప్రచురించాడు. ఈ దశాబ్దంలో వ్యవహారిక భాషా అనువాద ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. తెలుగులో ఇన్ని అనువాదాలు రావడంలో బైబిల్ సొసైటీ వారి పాత్ర కూడా ఎంతో ఉంది. దేవుని వాక్యాన్ని అందరికీ అందుబాటులోనికి తీసుకుని రావాలనే ఉద్దేశంతో అన్ని భాషల్లోనూ అనువాద కార్యక్రమాలు చేపట్టడమే కాక అనువదింపబడ్డ బైబిళ్లను ముద్రించి ఏ విధంగా బైబిల్ అనువాదము నానాటికి ఎంతో అభివృద్ధి నొందుచు అనువాద శాస్త్రానికి అలంకారప్రాయంగా వెలుగొందుతుంది ఈ బైబిల్. ఈ బైబిల్ను విస్మరించకండి. బైబిల్ను చదవండి. బైబిల్లో దేవుడు మన కొరకు రాయించిన ఆయన మనస్సును తెలుసుకోండి.